వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రజల పెదవులే కలవరించిన ప్రార్థన గీతం దేవాది దేవా దేవాది దేవా దేవాది దేవా అందరి దేవా వందనం వందనం దేవాది దేవా అందరి దేవా వందనం వందనం అందరి దేవా అందిన దేవా వందనం వందనం దేవాది దేవా అందరి దేవా పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే.
అందరూ బయటికి వెళ్ళాలండి మిగతా వాళ్ళంతా దయచేసి ఉపచారం ఈ యొక్క అందమైన ప్రోగ్రాన్ని జరపడానికి విజయం చేస్తున్న గౌరవనీయులు గ్రాండ్మాస్టర్ని వేదిక మీద కుర్చీలో ఉండే ఎన్నికల గ్రాండ్మాస్టర్ని వేదిక మీద వస్తున్నాం. అలాగే మనకి మన తెలుగుదేశం పార్టీకి ఎక్కడికో 3 నెలల నుండి విజయవంతం చేస్తూ తెలుగుదేశం పార్టీని తమ కుటుంబంగా భావిస్తూ అన్నిటికీ సహాయ సహకారాలకు నేను ముందుంటాను అని మన పార్టీని మన ముఠాన్ని ప్రోత్సహిస్తున్న గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద కోరుతా ఉన్నాం. కార్యక్రమాన్ని మన జాన్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన తెలుగుదేశం నాయకుడు టీవీ నారాయణని వేదిక మీద కోరుతాం. ఈ కార్యక్రమానికి దాదాపు 40 రోజులు జాన్ గారు ఈ గ్రామాన్ని తన సొంత గ్రామంగా ఏది మామూలుగా వ్యాపారంతో సంబంధం లేకుండా వీళ్ళంతా నా అక్క చెల్లెళ్ళు ఈ కుటుంబాలని మా కుటుంబాలు అని చెప్పి తన సొంత కుటుంబంగా సొంత పిల్లలుగా విశేష శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించినందుకు అతనికి ఇరవై యొక్క పొందిన ప్రాంతాల తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే గోళాంకరణ గౌరవనీయ చెప్పిన మీదుగా
మధ్యలో తీసేటప్పుడు వాళ్ళు స్టెప్ వేసినప్పుడు మధ్యలో పోయారు కదా. కొండూరు గ్రామ పెద్దలకు చిన్నలకు మహిళలకు అదేవిధంగా మన పక్కనే మనలో భాగస్వామైనటువంటి పదావారిపాలెం గ్రామ పెద్దలకు చిన్నలకు మహిళలకు నా యొక్క కళావి నమస్మాంజులు. 30 సంవత్సరాల నాడు ఇది 31వ సంవత్సరం ఇదే సెంటర్లో మరి యువకులుగా నేర్చుకున్నటువంటి వాళ్ళు కోలాటం సభ్యులు వాళ్ళందరికీ కూడా నా యొక్క కళావి నమస్మాంజులు. మరి 31 సంవత్సరం తర్వాత మరలా పొందూరు గ్రామంలో ఈ కోలాహలం చూస్తూ ఉంటే అంతరించిపోతున్నటువంటి కళా రూపాలని కారుతో కూర్చో బతికేస్తున్నటువంటి గ్రామాలు కొన్ని మర్చుకు. మరి ఇలాంటి వాయిద్య కళాకారులు కావచ్చు, ఓ కోలాటం మాస్టర్లు కావచ్చు, గ్రామాలు నేర్పించే ఆర్టిస్టులు కావచ్చు, భజనలు నేర్పించేటటువంటి మాస్టర్లు కావచ్చు. ఇప్పుడే పెద్దలు మన రంగయ్య గారు వాళ్ళు వస్తే నేను భజన నేర్పాలనుకున్న మాస్టర్ గారు అని చెప్తారు ఆ వయసులో కూడా. మరి అలా ఉత్సాహంగా ఉన్నటువంటి గ్రామం మన పొందూరు గ్రామం. కానీ ఈ మధ్య కాలంలో ఒక భూతంలాగా ఒక దయ్యంలాగా స్థానం సేవలో ఉందా అంటే మచ్చుకు కూడా కనపడదు. ఏదో కొద్దిగా అంతా కూడా వ్యసనం 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 అనేటటువంటి మాటలు తప్ప. సరే, ఈ మాటల కన్నా పోరాటం మీద మనకి ఈ రోజున 40 రోజులుగా ఆడవాళ్ళు బయటికి రావటం అంటేనే ఎన్నో పనులు ఇప్పుడున్నటువంటి మహిళలు మరి ఈ రోజున ముందుకొచ్చి మరి మీ మహిళా సంఘం తెలుగు మరి వారు అనేక సందర్భాల్లో మహిళలకి చేయూతనిచ్చి మహిళలపై జరిగేటటువంటి అరాచకాన్ని అరికట్టడం కోసం ఆహారనిధులు కంకణం కట్టినటువంటి మహిళ మా తల్లి మన అరుణ గారు. మరి అలాగే కొంతమంది పెద్దలు నేను ఇక్కడికి రాగానే అనేక మంది 30 సంవత్సరాల నాడు మిమ్మల్ని చూసాం మాస్టర్ గారు, మళ్ళీ ఈ రోజు చూస్తున్నాం అని చెప్పి వచ్చినటువంటి బంధువులంతా కూడా మరి బతకడం కోసం గ్రామసభలు వదిలిపెట్టి అనేక మన కార్యక్రమం అంతా కూడా చేసుకోవాలి. అలా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా సంక్రాంతి సంబరాలు మన ఊళ్ళో అనగానే మరి అనేక మంది బంధువులు మన గ్రామానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున మా కోలాటం సభ్యుల తరపున ఎప్పటికీ కూడా బతికుండేదంటే ఆ మాట మంచి కలయిక కలుపుకుంటేనే. పండుగ సంబరాలు వస్తున్నాయంటే మరి చుట్టాలు పక్కాలు మరి అనేకమంది బంధువులు అంతా కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా ఉల్లాసం కలిగించాలి. వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలకు పోయి పొందూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మా చుట్టాలు పిలవడానికి పోయాం. అక్కడ ఎంత ముచ్చటగా మహిళలు నేర్చుకుని ఉన్నారు. అలా ప్రతి గ్రామం కూడా నేర్చుకోవాలి, ముందుకు పోవాలి అని వాళ్ళ గ్రామాల్లో కూడా చెప్పుకోవాలని చెప్పి మన పొందూరు గ్రామ ప్రజలందరికీ, మన పదావారిపాలెం గ్రామ ప్రజలందరికీ నేను కళావి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గణపతికి అంకితం ఇస్తూ ఆ గణపతి పాటతోటి కార్యక్రమం ప్రారంభించబోతా ఉన్నాం. మంచి రచనతో కూడి కొన్ని గ్రంథాలు తిరగేసి మరి హోమియోగా మెడిసిన్ ఇస్తూ మరి మీ అందరూ కూడా అనుకూలంగా నడుచుకున్నటువంటి మాతయ్య మాస్టర్ గారు, అలాగే నేనున్నాను, మీరు తిరుపతి అనేక దేవస్థానాలు మీరు తీరుతాను, ఆ భగవంతుడిని మీరు నింపుతానని చెప్పినటువంటి శ్రీరామ మాస్టర్ గారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. అప్పుడు పెద్దవాళ్ళకి నేర్పేటప్పుడు నాకు అంత పరిచయం లేకపోయినా కూడా వాళ్ళు కొన్ని పాటలు మర్చుకు మనకు అందించారు. మంచి ఆలోచన కలిగినటువంటి పాటలు. మరి ఆ పాటలు కూడా మధ్యలో పాడుకుందాం. అలాంటి కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, పెద్దలకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా సైతం కూడా రేపు బుక్కుల్లో కూడా పిల్లలు చదువుకునే బుక్కుల్లో కూడా చరిత్ర అందరి హృదయాల్లో ఒక మహా మనిషిగా ఉన్నటువంటి నట చక్రవర్తి
నందమూరి తారక మరి ఆ రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు. ప్రతి మనిషి పుట్టడానికి వారు గిట్టడానికి వారు. అయితే మిగిలేది వాళ్ళు చేసినటువంటి మంచి చెడులే. ఒక నటనలోనే కాదు, పరిపాలనలో కూడా నా వంతు కర్తవ్యం నేను నిర్వహిస్తానని చెప్పి మొండిగా చేసినటువంటి పనులు భక్తాన్ని చూసుకుంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో